బీజేపీ, అదేవిధంగా బీఎస్పీ, అదేవిధంగా కాంగ్రెస్ కండువాలను పక్కన పెట్టి ఈరోజు కంటెంట్, క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, బిగ్, బోల్డ్, బ్యూటిఫుల్ బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నందుకు మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మన పార్టీలో నిజం ఉంది, మిగతా పార్టీల్లో అబద్ధం ఉన్నది. మన పార్టీలో కంటెంట్, కమిట్మెంట్, క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ ఉన్న నాయకులు మన ముందరనే కూర్చున్నారు. అది ఇండియా కావచ్చు, అది లండన్ కావచ్చు, డాలస్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, స్విట్జర్లాండ్ కావచ్చు, ఎక్కడైనా కూడా. మరి అవతలి వైపు క్యాష్, క్రైమ్, స్కామ్, కరప్షన్, కమిషన్, కొత్తగా ట్యాపింగ్. బాబు మీరు ఏమన్నా చేయండి, ఇక్కడనే మాట్లాడుకోండి. బయట పోయి ఫోన్లలో పిచ్చాపాటి మాట్లాడుకున్నారంటే పొద్దున్నే రేవంత్ రెడ్డి మిమ్మల్ని పిలిపించి క్లాస్ వీక్తాడు. ఇలా పొద్దున మేము నిన్న మన పార్టీ కేంద్ర కార్యాలయమైన మరి బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు ఈరోజు పొద్దున కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఫోన్ చేసి, అన్న గాంధీ భవన్లో గజగజ అనుకుంటా బతుకుతున్నాము, బిక్కు బిక్కు అనుకుంటా భయపడుతూ బతుకుతున్నాం, కనీసం మమ్మల్ని రక్షించే పార్టీ ఒకటి ఉన్నది, అది భారత రాష్ట్ర సమితి మాత్రమే తెలంగాణ బిడ్డల హక్కులను రక్షించే పార్టీ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కూడా అనే పరిస్థితి వచ్చిందంటే రేవంత్ రెడ్డి నిరంకుశత్వం ఏ స్థాయికి చేరిందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి మిత్రులారా.